చూసారు కదా, ఈ స్టమక్ ఎక్సర్సైజ్ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫుల్గా పవర్గా తయారవుతారు. సేమ్ లైన్ 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 స్టాండ్ వన్ లైన్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం స్టమక్ ఎక్సర్సైజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం ఎలా బ్రేకింగ్ చేయాలి, ఏ విధంగా మనం బ్రేక్ చేయాలని చూద్దాం. చూసారా, మనం ఇందాక ఆయన ఓపెన్ హ్యాండ్తో ఆయన బ్రేక్ చేయడం జరిగింది, టైల్స్ని బ్రేక్ చేయడం జరిగింది అనమాట. టైల్ ఏంటంటే బ్రేక్ చేయడం జరిగింది ఓపెన్ హ్యాండ్, టైల్ ఏంటంటే ఓపెన్ హ్యాండ్తో తీసుకోవడం జరిగింది అనమాట. ఓపెన్ హ్యాండ్తో ఆయన బ్రేక్ చేయడం జరిగింది అనమాట. కానీ ఈ హ్యాండ్లో చేసినప్పుడు ఏ ప్లేస్తో అటాక్ చేయాలి, ఏ ప్లేస్తో బ్రేక్ చేయాలని చూద్దాం. చూసారా, ఇలా ఆ టైల్ ఇందాక నుంచి ఆయన ఫైర్లో బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయి. మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. మనం ఇలా ఉంచి హైట్లో ఉన్నప్పుడు బ్రేక్ చేయడం జరిగింది అనమాట. ఇలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏంటంటే చూసారా, మనం ఎప్పుడు కూడా బ్రేక్ చేసేటప్పుడు ఈ సెన్సిటివ్ ప్లేస్తో బ్రేక్ చేయాలి. ఈ సెన్సిటివ్ ప్లేస్ ఉంది కదా, ఈ సెన్సిటివ్ ప్లేస్తో బ్రేక్ చేయాలి. ఈ బోన్స్తో బ్రేక్ చేయకూడదు. ఎప్పుడు కూడా మనం ఇలా బోన్స్తో బ్రేక్ చేసినప్పుడు బోన్ తగులుతుంది అనమాట. వాళ్ళకి బోన్ తగులుతుంది. బోన్ తగిలినప్పుడు ఏంటి, బోన్ ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. బోన్ గట్టిగా ఉంటుంది ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం జరుగుతుందంటే అక్కడ బ్రేక్ అవుతుంది అనమాట. బోన్ బ్రేక్ అవుతుంది కాబట్టి వాళ్ళు బోన్తో ఎప్పుడు చేయకూడదు అనమాట. ఇక్కడ మజిల్ బేస్ చేసుకొచ్చేయాలి. మజిల్ అనేది ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మజిల్ మెత్తగా ఉంటుంది కాబట్టి మజిల్ మెత్తగా ఉన్న ప్లేస్లో అటాక్ చేసినప్పుడు అది పగలదు, అది బ్రేక్ పక్క జరుగుతుంది. చూసారు కదా, అలా సైడ్కి వెళ్తుంది అనమాట. కానీ సైడ్కి వెళ్తుంది కానీ అది బ్రేక్ కాదు మజిల్ అనేది. కానీ బోన్తో కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బోన్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ బోన్ తగిలినప్పుడు బోన్ బ్రేక్ అవుతుంది. చాలా మంది ఏంటంటే పొరపాట్లు చేస్తుంటారు. అలా బోన్తో ఎలా కొట్టడం, ఎలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ చేతులు వలన బెనుక్కోవడం. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్ తగలకూడదు, ఓన్లీ ఎంటీ ప్లేస్. ఇంకోటి ఏంటంటే ఉట్టి మజిల్ అనేది మనకు బేస్ ఉండదు కాబట్టి ఈ బోన్ అనేది బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, మజిల్ బేస్ అనమాట. ఇలా ఉంచి ఇలా స్ట్రైట్గా చూసారు కదా, బ్రీతింగ్ చేస్తూ అవుట్ అంటే ఈ ప్లేస్ అనమాట. చూసారు కదా, ఈ ప్లేస్ అనమాట. ఇలా చేసినప్పుడు ఈ ప్లేస్ తగలాలి. అంటే ఇక్కడ మనం బ్రేక్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేసు ఇక్కడ తగలాలన్నమాట. ఇక్కడ తగిలినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకేం కాదనమాట. వాళ్ళకేం కాకుండా బ్రేక్ చేయగలరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం బ్రేక్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. రెడీ, చూసారు కదా. అంటూ చూసారా, ఈ ప్లేస్ తగిలితట్టు నోస్తో ఏం చేయాలి. పైకి తీసుకున్నప్పుడు నోస్తో ఏం చేసి కిందకి వేసినప్పుడు బ్రీత్ అవుట్, నోట్తో బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలన్నమాట. ఎస్ లైన్. ఇది ఎలా చేద్దాం, రెడీ లైన్, రెడీ లైన్. అందరూ కూర్చొని ఫస్ట్ వాళ్ళు కొంచెం స్పెషల్గా దానికోసం వాళ్ళు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇలా డౌన్ చేసి వాళ్ళకి వాళ్ళు ఒకేసారి బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలన్నమాట. రెడీ 1 2 సేమ్ అదే ప్లేస్ తగిలేటట్టు 1 2 1 2 1 2 1 2 1 2. ఎస్, ఆ విధంగా ఎక్సైల్ చేసి ఆ విధంగా వాళ్ళ హ్యాండ్స్ని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏ ప్లేస్ అటాక్ చేస్తున్నా ఆ ప్లేస్ వాళ్ళు స్ట్రాంగ్గా మార్చుకోవాలన్నమాట. స్ట్రాంగ్గా తయారు చేసుకున్నప్పుడే వాళ్ళకి ఏం జరగదు అనమాట. అలా కాకుండా డైరెక్ట్ హిట్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం బ్రేక్ అవ్వడం, కొన్ని ఫ్రాక్చర్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటివి మినిమం ఒక 100 అలా రోజు ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళ హ్యాండ్స్ ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతుంది, ఫుల్ పవర్గా తయారవుతుంది. అప్పుడు వాళ్ళు బ్రేక్ చేసి ఆ బ్రీతింగ్ చూసారు కదా, పైకి తీసుకున్నప్పుడు బ్రీత్ ఇన్ ముక్కుతో ఇంచేశారు, అవుట్ ఆ బ్రీత్ అవుట్ పవర్తో చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ బాడీ పవర్, బ్రీత్ పవర్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ టోటల్ బాడీలోని పవర్ ప్లస్ ఆ బ్రీత్లోని పవర్ అంతా ఇక్కడ తీసుకురావాలన్నమాట. హ్యాండ్లకు తీసుకొచ్చి పాల్గొట్టినప్పుడు వాళ్ళకేం జరుగుతుంది, ఫుల్ పవర్ తీసుకొచ్చి పాల్గొట్టినప్పుడు అక్కడ మొత్తం బ్రేక్ అవుతుంది. కానీ అక్కడ మనం చేసిన బ్రేక్ కానప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి కొట్టిన వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ బ్రేక్ అవుట్ ఇంపార్టెంట్ అనమాట. బ్రేక్ కాకుండా చేసినప్పుడు వీళ్ళకే తగులుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చూసారు కదా, ఇక్కడ ఇది మనం చూద్దాం. నెక్స్ట్ వాళ్ళు ఇటుకరాళ్ళు నెత్తిపైన హెడ్ మీద ఇటుకరాళ్ళు పాల్గొడుతున్నారు. చూసారు కదా, హెడ్ పైన ఇటుకరాళ్ళు పాల్గొనడం జరిగింది. అంటే వాళ్ళ హెడ్ ఎంత స్ట్రాంగ్గా తయారవ్వాలంటే దానికి కొంచెం స్పెషల్ ఎక్సర్సైజ్ ఉన్నమాట. ఆ ఎక్సర్సైజ్ నేను చూద్దాం. రెడీ, ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. రెడీ, డౌన్, లెగ్స్ లాంగ్, లెగ్స్ లాంగ్, డౌన్, హెడ్ డౌన్, డౌన్. ఎస్, చూసారు కదా, ఇలాంటి కొంచెం మెల్లగా వాళ్ళు ఏంటంటే రోజు అలా ఉంచుకొని చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ హెడ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళ హెడ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్గా చేసుకొని వాళ్ళ ప్లేస్ ఏంటంటే ఎస్ చూసారు కదా, ఇలాగా
ఇలా కొద్దిసేపు ఇలాగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఫుల్ హెడ్ అంతా స్ట్రాంగ్గా తయారయ్యి వాళ్ళు పవర్గా తయారవుతారు అనమాట. రెడీ, స్లోగా అప్, ఇలా మెల్లగా. చూసారు కదా, అలా బ్యాలెన్స్. అంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఇటు చూడండి, ఇట్స్ టర్న్ దిస్ సైడ్. చూసారా ఏ విధంగా డౌన్ చేయాలి చూడండి, మెల్లగా డౌన్ చేయండి. ఎస్, హెడ్ అక్కడ హెడ్ డౌన్ చేశారు. ఇది అంత ఈజీ విషయం కాదు, అంత ఈజీగా వచ్చేసే విషయం కాదనమాట, అంత ఈజీగా రాదనమాట ఈ మూమెంట్. దాన్ని ఇది శిక్షణ తీసుకోవడం వల్ల అది జరుగుతుంది. రెడీ, స్లోలీ అప్. చూసారు కదా ఇలాగ, చూసారా ఈ ప్లేస్ అనమాట, హెడ్లోని ఈ ప్లేస్ తగలాలన్నమాట. ఈ ప్లేస్ మనం అక్కడ బ్యాలెన్స్ చేసి డౌన్ చేసి ఉంటాం. రెడీ అప్, గెటప్. నెక్స్ట్ అదేవిధంగా స్టమక్ హెడ్ రెండు ఇందాక పడుకున్నప్పుడు స్టమక్ మీద లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ స్టమక్ హెడ్ ఎలా రెండు స్ట్రాంగ్ చేయాలో చూద్దాం. ఎస్, డౌన్ చూసినప్పుడు ఏంటంటే స్టమక్ హెడ్ రెండు కూడా ఎలా స్ట్రాంగ్గా మార్చుకోవాలి చూద్దాం. రెడీ, ఎలా పవర్గా మార్చుకోవాలి. రెడీ, స్టార్ట్ చేసి ఎస్ ఎస్, చూసారు కదా, ఎస్, స్టాప్. చూసారు కదా, ఇలా అటాక్ చేయడం వల్ల ఈయనకేం జరుగుతుంది, ఈయన స్టమక్ చూసారు ఎంత స్ట్రాంగ్గా తయారైంది. చూసారా ఈయనకేంటంటే ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతుంది. ఈయనకేంటంటే ఈయన హెడ్ ఎక్సైజ్ అనమాట. ఆయన హెడ్ ఏంటంటే ఫుల్ ఒక ఐరన్ హెడ్లా మారుతుంది, ఈయనకి ఐరన్ స్టమక్లా మారుతుంది అనమాట ఈ ఎక్సైజ్. చూసారు కదా, ఇది గ్రాడ్యువల్గా ఒకేసారి చేయాలి, ఒకేసారి చేయకూడదు, గ్రాడ్యువల్ లైట్గా మనం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. రెడీ, ఎస్, స్టమక్లో ఎస్, అక్కడ ఆయన చేసినప్పుడు బ్రీతింగ్ స్టమక్ టైట్ చేయాలి. ఎస్, చూసారు కదా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల దించండి డౌన్. చూసారా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ హెడ్ బాడీ మొత్తం ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట. అదేవిధంగా డౌన్ సైన్ పడికి కమ్ దిస్ సైడ్, బ్యాక్ బ్యాక్ బ్యాక్, వెనక్కి పడుకో. ఎస్, బ్రీత్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, ఎక్కండి. చూసారా ఎస్, చూసారా ఎంత స్ట్రాంగ్ స్టమక్. చూసారు కదా డౌన్. చూసారా స్టమక్, చూసారా ఎంత స్ట్రాంగ్గా తయారైంది. చూసారా అవుట్, డౌన్, రిలాక్స్. చూసారా అక్కడ బ్రీతింగ్ చేసినప్పుడు ఏంటంటే ఫుల్ స్టమక్ అంతా ఫుల్ టైట్, అంటే బ్రీత్ తీసుకొచ్చి ఫుల్ స్టమక్లో స్టార్ట్ చేయాలన్నమాట. బ్రీతింగ్ అంతా స్టమక్లో స్టార్ట్ చేసినప్పుడు ఆయన స్టమక్ చూసారా ఇప్పుడు మెత్తగా ఉంది. చూసారా ఇప్పుడు ఇన్, చూడండి ఎంత స్ట్రైట్గా ఎంత స్ట్రాంగ్ అవుతుంది. చూసారా అంటే మన ఎంటీ ప్లేస్ ఉందా చెప్పాను కదా, ఎంటీ ప్లేస్ని వాళ్ళు స్ట్రాంగ్గా మార్చుకుని అప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఫుల్ టైట్గా మారుతుంది. అవుట్, ఎస్, ఇన్, ఎక్కండి. ఎస్, జంప్ 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 జంప్, ఎస్, డౌన్. చూసారు కదా అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు స్టమక్ ఫుల్ టైట్ అవుతుంది. గెటప్. చూసారా కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఏంటంటే అవగాహన లేకుండా ఎలాగంటే జరుగుతుంది. కానీ వీళ్ళందరూ శిక్షణలో ఉన్నారు కాబట్టి ఎలా టెక్నిక్ ఎలా స్ట్రాంగ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకేం జరుగుతుంది అనమాట. కానీ ఎవరు కూడా ఇలా వాళ్ళు చేసారే మనం చేద్దాం ఎవరు చేయొద్దండి, ఇంకోటి చేయొద్దు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం మేకుల మీద చూసారు కదా మేకుల మీద కూడా పడుకోవడం జరిగింది అనమాట. మేకుల మీద వాళ్ళు పడుకోవడం జరిగింది. మేకుల మీద పడుకున్నప్పుడు బ్యాక్ మేకుల మీద పడుకున్నప్పుడు వాళ్ళు చూసారు కదా, మేకుల మీద పడుకున్నప్పుడు చూసారా మేకులు చూసారు ఎంత స్ట్రాంగ్, ఎంత గుచ్చుకునే విధంగా ఉంటాయి. ఆ మేకుల మీద పడుకొని వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు స్టమక్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పడుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకేం జరగదు అనమాట. రెడీ, చూసారా పడుకోండి. ఎస్, చూసారా ఆ మేకుల మీద పడుకొని ఎస్, స్ట్రైట్, ఎక్కండి. రెడీ, ఎస్ ఎస్, స్టమక్ ఎంటీ ప్లేస్, డౌన్ డౌన్. చూసారా ఎస్, గెటప్. చూసారా అంటే వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ అన్ని ఫుల్ స్ట్రాంగ్ హెడ్ ఎక్సర్సైజ్, స్టమక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఫుల్ బాడీ టైట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు మన బ్రేకింగ్ స్టేజ్ చూపించాం కదా, నెక్స్ట్ రెడీ, లైన్, రెడీ. నెక్స్ట్ అప్పుడు ఆ బ్రేకింగ్ ఇలా చూపించాం కదా, ఆ బ్రేకింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. రెడీ, ఆ బ్రేకింగ్స్ అనేది ఎలా చేయాలో చూద్దాం. రెడీ, డౌన్, ఎస్, గెటప్, ఎస్, రెడీ, గెటప్, రెడీ, లైన్. చూసారు కదా లైన్,
రెడీ. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక చెప్పడం జరిగింది అనమాట, అంటే ఓపెన్గా ఎలా బ్రేక్ చేయాలని చూపించారు అనమాట. అదేవిధంగా లాస్ట్ ఎపిసోడ్లో ఆయన ఓపెన్ హ్యాండ్తో ఎలా బ్రేక్ చేయాలి, ఏ విధంగా ట్రైనింగ్ ఎలా తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఎల్బోతో చేస్తారనమాట. ఎల్బోతో ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. అంటే అతను ఎల్బోతో కింద దాన్ని బ్రేక్ చేస్తారనమాట. దాన్ని కొట్టి పాల్గొడతారు. పెంకుల్ని ఎలా పాల్గొట్టారో చూద్దాం. బ్రేకుల్ని ఎలా పెంకుల్ని ఎలా బ్రేక్ చేస్తారో చూద్దాం. పెంకులు ఏంటంటే ఏ విధంగా బ్రేక్ చేస్తారో చూద్దాం. రెడీ. ఇన్ గట్టిగా పెట్టండి చైర్ని. రెడీనా? ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్. రెడీ. ఎస్, చూసారు కదా హౌస్, చూసారు కదా. పెంకుల్ని ఏంటంటే ఆయన ఈజీగా బ్రేక్ చేయడం జరిగింది. చూసారా? అతని ఎల్బోతో చూసారు కదా, అతని ఎల్బోతో ఆ పెంకుల్ని బ్రేక్ చేయడం జరిగింది అన్నమాట. ఈజీగా అతను బ్రేక్ చేయడం జరిగింది. చూసారా? అదేవిధంగా ఈ బ్రేకింగ్స్ ఇంతకుముందు మన ఎపిసోడ్ చూసినప్పుడు స్టమక్ పైన ఈ విధంగా ఎలా బ్రేక్ చేయాలో చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఎల్బోతో కూడా అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ క్లాస్లో మనం ఇంకా స్టంట్స్ చాలా ఉన్నాయి, రకరకాల స్టంట్స్ ఉన్నాయి. బైక్ స్టంట్స్ అని, రకరకాల స్టంట్స్, ఫైర్ స్టంట్స్, ఇవన్నీ కూడా చేద్దాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇవి స్టంట్స్ అని కూడా మీరు ఓన్గా స్వతహాగా ప్రయత్నించొద్దు నా మనవి. ఇంకోటి ఏంటంటే ఈ స్టంట్స్ అన్ని ఒక మాస్టర్ పర్యవేక్షణలో చేస్తే ఎంత అవుతుంది. ఎందుకంటే దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే దీనివల్ల ఏమాత్రం మిస్టేక్ జరిగింది అనుకోండి, వాళ్ళు అటాక్ చేసే విధానం తప్పుగా చేయడం జరిగితే వాళ్ళకేం జరుగుతుందంటే చాలా ఇంజురీ జరుగుతుంది. అంటే హ్యాండ్ డ్యామేజ్ అవ్వడం, లేదు కోసుకుపోవడం, లేదు తెగిపోవడం, ఇలాంటివి జరుగుతాయి. వాసిపోవడం, వెనకడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. కానీ సరైన పద్ధతిలో చేసినప్పుడు ఇలాంటివి జరగవు అనమాట. సరైన పద్ధతిలో చేసినప్పుడు ఇలాంటివి జరగవు. ఎందుకంటే వాళ్ళకి సరైన శిక్షణ ఉంటుంది కాబట్టి, సరైన విధానం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది చూసారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఉందన్నమాట. స్పెషల్ ట్రైనింగ్ ఉంది. అదేవిధంగా ఎలా బ్రేక్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా పవర్ అప్లై చేయాలి, ఇవన్నీ నేర్పించున్నాం కాబట్టి వాళ్ళకి ఏం జరగదు. ఏ విధంగా వాళ్ళకి నష్టాలను జరగవు అనమాట. కానీ వాళ్ళకు ఓన్గా వాళ్ళు చేశారన్నట్టుగా వీళ్ళు చేసినప్పుడు ఏంటంటే ఇలా నష్టాలు జరుగుతాయి. రకరకాల చేతులు వెనక రకరకాల నష్టాలు జరుగుతాయి. కాబట్టి మీరేంటంటే ఇలాంటి నా ఉద్దేశంలో ఏంటంటే ప్రయత్నించొద్దు నా మనది. ఇంకొకటి ఏంటంటే ఈ యాక్ట్ ఛానల్ వారికి ఆరోగ్యం మహాభాగ్యం ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా కొంచెం మేల్కొని ఈ ఆరోగ్యపరమైన ఎక్సర్సైజులు మీరు కూడా చేస్తారని, అదేవిధంగా అంటే దీంట్లో ఇంతకుముందు మనం చేసిన ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి చెప్పాలంటే. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ కొన్ని మీరు చేయదగినవి, మిగతా ఏంటంటే మాస్టర్ వద్ద అంటే ఇలాంటి స్టంట్స్ మటుకు మీరు చేయదండి. 80%లో ఇలాంటివన్నీ మీరు కూడా చేస్తారని, మీ బాడీ పరంగా మీరు కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి మీరు కూడా ఏంటంటే హుషారుగా, ఫాస్ట్గా, కొంచెం యాక్టివ్గా, బాడీ పరంగా అన్నిట్లో మీరు యాక్టివ్గా పాల్గొంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆరోగ్యం మహాభాగ్యం ప్రోగ్రాం ఇంతకు సెలవు.